అమెరికా భారత పైన విషయం కక్కుతుందంటే అది 100% కరెక్టేనండి. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చాలా చాలా అంటే ఈగోయిస్ట్. ఎలాంటి ఈగోయిస్ట్ అంటే ప్రపంచ దేశాలని నా కాళ్ళ కింద ఉండాలి, నేను ఏది చెప్తే అది చేయాలి. దానికోసం ఆయన చేసిన విషయం ఏంటి, టారిఫ్లు భయంకరంగా పెంచేశాడు. ఇప్పుడు ఈ టారిఫ్లు పెంచిన దేశాలు ఉన్నాయి కదా, జపాన్ కానీ, వియత్నాం కానీ, థాయిలాండ్ కానీ, దక్షిణ కొరియా కానీ, టారిఫ్ పెంచుకొని వాళ్ళు ప్రెసిడెంట్ అంటే డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి వచ్చి బాబు మేము అంత కట్టలేము అయ్యా బాబు అంటే వాళ్ళకి తగ్గించాడు. వాళ్ళు వీళ్ళ కాళ్ళ కింద ఉన్నారు. కానీ ఇండియా మాత్రానికి నువ్వు 50% కాదు 60% అని టారిఫ్ వేసుకో, మేమైతే నీ కాళ్ళ దగ్గరికి రాము అన్న ఈ మాటల కోసం మనం ఉన్నాడు కదా అడ్వైజరు, అంటే పీటర్ నెవరో అంట, ఏది ట్రంప్ అడ్వైజర్ ఏమంటాడంటే భారతీయులకు తలపొగరు ఎక్కువ, మేము చెప్పిన మాట వినట్లేదు అంటాడు. మనం ఎందుకు వినాలి వాడు చెప్పిన మాట? మనది సార్వభౌమాధికార దేశము, స్వతంత్ర నిర్ణయం తీసుకుంటాం, మన ఇష్టం ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలా ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకూడదు అనేది. అంతేగాని ఒకటి కాళ్ళ కింద మనం ఎందుకు, మన ఆత్మవేని మనం ఎందుకు తాకట్టు పెడతాం వాడికి? వీడు అంటాడు మీరు రష్యా దగ్గర ఆయిల్ కొనుగోలు చేయటం వల్ల ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతుందంట. ఎందుకంటే మనం ఆయిల్ కొనుగోలు చేస్తున్న డబ్బులు ఇస్తున్నాం కదా, ఆ డబ్బులతో వాళ్ళంట మరి ఈ ఆయుధాలు తయారు చేసి ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్నారంట. మరి ఇదేం చెప్పాడు ట్రంప్, నేను అధికారంలో రాగానే రష్యాకి ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపేస్తున్నాడు. ఆపించాడా? మనది డెడ్ ఎకానమీ అంట. ఆయనకి తెలియని విషయం ఏంటంటే ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉన్నాం మనం. ఏంటి అంటే ఇలా అనమాట. అంటే ఇప్పుడు నువ్వు చైనాతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు కదా, చైనా నీ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఆక్రమించింది కదా, ఎందుకు నువ్వు చేస్తున్నావు అని అడుగుతాడు. ఇప్పుడు చైనాకి మనకి స్నేహభావం బాగా ఉంది. మన దేశంలో ఒక ప్రాంతాన్ని ఆక్రమించినప్పటికీ వాళ్ళు మనకి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఎనమాలు అయితే వెన్నుపొడి పడలా. నువ్వేంటి మాకు సపోర్ట్ చేస్తానే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తావు. పాకిస్తాన్కి ఇది అందరికీ తెలిసిన విషయమే. రష్యాతో మనం ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలంటే 1970లో మనకి పాకిస్తాన్కి యుద్ధం జరిగినప్పుడు రష్యా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు నేను ఎటువంటి వెపనైనా ఇస్తాను, నువ్వు యుద్ధం చేయి అని చెప్పారు. అది మా ఫ్రెండ్షిప్, ఒకరికొకరు సహకారం చేసుకున్న మా ఆత్మాభిమానం అక్కడ తాకట్టు పెట్టలేదు. మరి నువ్వేమంటావు, నా కాళ్ళ దగ్గరికి వచ్చాయి, మేము స్నేహం చేస్తాం, మా ఆత్మాభిమానం అయితే ఒకరి దగ్గర తాకట్టు పెట్టాం. ఎందుకంటే మా దేశము సార్వభౌమాధికార దేశం. ఈ సమయంలో మా భారతదేశాన్ని ఎకనామికల్గా బ్యాక్ నుంచి మేము సపోర్ట్ చేస్తాము. వి సపోర్ట్ స్వదేశీ, అంటే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్నే కొంటాము. జై హింద్.